వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. మాన్సూన్ మొదలవగానే హైదరాబాద్లో డ్రైనేజీ సమస్యలు అనేది మామూలే, కానీ ఇప్పుడు వాటిని శుభ్రం చేస్తున్న తీరుపైనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. హైడ్రా అధికారులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా కనీస రక్షణ లేకుండా కార్మికులను మ్యాన్ హోల్స్లోకి దింపుతున్నారు అనే ఒక విమర్శలు వస్తున్నాయి. ఇక హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పనులను మొదలుపెట్టాయి. మురుగు కాలువలు, డ్రైనేజీలను శుభ్రం చేయడంలో ఈ టీంలు చురుగ్గా కనిపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ లేదా సెప్టిక్ ట్యాంకుల్లో మాన్యువల్ వర్కర్లు దిగకూడదు అని నిబంధనలు క్లియర్గా చెబుతున్నా వాటిని మిషన్లతోనే క్లీన్ చేయాలి. నేషనల్ సఫాయి కర్మచారి కమిషన్, సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ నియమాలు, అలాగే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని క్లారిటీగా చెబుతున్నాయి. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఓపెన్ నాలాలో దగ్గరుండి మరీ కార్మికులతో పనిచేయిస్తున్నారు. కార్మికులకు కనీసం గ్లౌలు, గాగుల్స్, మాస్కులు కూడా ఇవ్వడం లేదు. ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో ఉన్న హైడ్రాలో కనీస సేఫ్టీ చర్యలు కనిపించడం లేదు. నాలాల్లో గాజు ముక్కలు, ప్రమాదకర రసాయనాలు ఉండే అవకాశం ఉంది. కార్మికులకు చర్మ రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పోలీస్ అధికారి పనిచేస్తుండడంతో కార్మికులు అడిగేందుకు కూడా జంకుతున్నారు. మాన్సూన్ మొదలవగానే హైదరాబాద్లో డ్రైనేజీ సమస్యలు మామూలుగానే కనిపిస్తుంటాయి, కానీ ఇప్పుడు వాటిని శుభ్రం చేయిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హైడ్రా అధికారులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కనీస రక్షణ లేకుండా కార్మికులను మ్యాన్ హోల్స్లోకి దింపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా డ్రైనేజీల్లో పనులు మొదలుపెట్టారు. మురుగు కాలువలు, డ్రైనేజీలను శుభ్రం చేయడంలో ఈ టీంలు చురుగ్గా ఉన్నాయి. మ్యాన్ హోల్స్ లేదా సెప్టిక్ ట్యాంకుల్లో మాన్యువల్ వర్కర్లు దిగకూడదు అని నిబంధనలు క్లియర్గా చెబుతున్నాయి. వాటిని మిషన్లతోనే క్లీన్ చేయాలి. నేషనల్ సఫాయి కర్మచారి కమిషన్, సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ నియమాలు, అలాగే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని క్లారిటీగా చెబుతున్నాయి. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఓపెన్ నాలాలో దగ్గరుండి మరీ కార్మికులతో పనిచేయిస్తున్నారు. కార్మికులకు కనీసం గ్లౌజు, గాగుల్స్, మాస్కులు కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో ఉన్న హైడ్రాలో కనీస సేఫ్టీ చర్యలు పాటించడం లేదు. నాలాల్లో గాజు ముక్కలు, ప్రమాదకర రసాయనాలు ఉండే అవకాశం ఉండగా కార్మికులకు శ్వాస సమస్యలు, చర్మ రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పోలీస్ అధికారి పని చేయిస్తుండడంతో కార్మికులు అడిగేందుకు సైతం జంకుతున్నారు అనే ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మాన్సూన్ కి సంబంధించినటువంటి హైడ్రా టీం ఎక్కడికక్కడ అటు నాలాలను శుభ్రం చేస్తున్న పనిలో పడ్డది. నాలాలకు సంబంధించి దారుసలం పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా నాలాల్లో ఎక్కడికక్కడ చెత్త నిండుకుపోయింది. ఆ చెత్త పైన ఇప్పటికే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో హైడ్రా రంగంలోకి అయితే దిగింది. హైడ్రా రంగంలోకి దిగి ఈ నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. పూర్తిగా ఎక్కడైతే కార్మికులు నాలాల్లో దిగకూడదు అనే నిబంధనలు చెబుతున్నా హైడ్రా డైరెక్ట్ గా తమకు సంబంధించినటువంటి కార్మికులని నాలాల్లో దింపి మరి శుభ్రం చేయిస్తున్నట్టుగా అయితే ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిజంగానే ఇక్కడ హైడ్రా పనితీరు ఎలా ఉంది, నిజంగానే ఇలా గాగుల్స్ కానీ లేదంటే గ్లౌజులు, వాళ్ళకి షూస్ కూడా అందించని పరిస్థితి కనిపిస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే మాన్సూన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి హైడ్రా ఈసారి ఎలాంటి హైదరాబాద్లో నీరు నిలవకుండా పటిష్ట బందోబస్తు జరుగుతుంది. ఎక్కడికక్కడ మేము అటు చెరువులను కబ్జా జరిగినటువంటి చెరువులతో పాటు మూసి పరిసర ప్రాంతాలని, నాలాలను కూడా శుభ్రం చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నాలాలు శుభ్రం చేస్తున్నటువంటి కార్మికులతోటి ఎలాంటి గాగుల్స్ కానీ, గ్లౌజ్ కానీ, షూస్ కానీ ఇవ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం?
ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు నాలాలు రక్షించేందుకు హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది రవిచంద్ర. ఇదే నేపథ్యంలో హైడ్రా పనితీరు కూడా చాలా మెచ్చుకోలుగా ఉంది. ప్రజల నుంచి సామాన్య ప్రజల నుంచి తో పాటు అనేక రకాలైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హైడ్రాను పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాన్సూన్ ఏదైతే వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గత జూన్ నెలలో వచ్చినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం కానీ రోడ్లపై డ్రైనేజీలు పొంగిపోలడం వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు కూడా పనిచేసేందుకు ఏర్పాటు చేశారు. సుమారు 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల పనిచేస్తున్నాయి హైడ్రా పర్యవేక్షణలో. వీటికి సంబంధించి గత నెల వర్షాల తర్వాత మొదటి వర్షం తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్తో పాటు ఇటు జిహెచ్ఎంసీ సిఎంసీ ఎంఎంసీ కమిషనర్లతో కూడా సమావేశమయ్యారు. మొదటి వానకే ఇట్లాంటి పరిస్థితి ఉంటే వర్షాలు ఎక్కువ అవుతున్న పరిస్థితులలో మరింత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. ప్రధానంగా నాలాలపై ఉన్న ఇల్లు కానీ నాలాల్లో పేరుకుపోయినటువంటి చెత్త అట్లాగే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర రకాలైనటువంటి గృహోపకరణాలు ఇవన్నీ కూడా పాడేస్తుంటారు కాబట్టి వాటిని క్లీన్ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఈ పరిస్థితులకు సంబంధించి నేషనల్ కర్మచారి కమిషన్ సూచించినటువంటి సిఫారసులను మాత్రం హైడ్రా పాటించడం లేదనేది ఇక్కడ ప్రధాన విమర్శ. ముఖ్యంగా మాన్యువల్గా సెప్టిక్ ట్యాంక్ కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్తో సహా మురుగు కాలువలు కానీ ఓపెన్ నాలాల్లో కానీ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి మాన్యువల్గా వర్క్ చేయించకూడదు. ఎందుకంటే గతంలో ఢిల్లీ బెంగళూరు అట్లాగే హైదరాబాద్లో కూడా ఈ డ్రైనేజీకి సంబంధించి దిగిన వ్యక్తులకు సంబంధించి కార్మికులు అనేక రకాలైనటువంటి అస్వస్థతలకు గురయ్యారు. అందులో వెలువడేటువంటి గ్యాస్ కారణంగా కూడా ఆ శ్వాస సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అట్లాగే డ్రైన్లో అనేక రకాలైనటువంటి వ్యర్థాలు కెమికల్స్ కూడా ఆ రియాక్షన్ ఇచ్చి చర్మ వ్యాధులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అందులో ఊపిరాడక కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అనేక చట్టాలు కూడా వచ్చాయి మనకు. ముఖ్యంగా నేషనల్ కమిషనర్ ఫర్ సఫాయి కర్మచారి సిఫార్సు కూడా చేసింది. ఎట్టి పరిస్థితులలో సెప్టిక్ ట్యాంకులు కానీ డ్రైనేజీలు ఓపెన్ నాలాలకు సంబంధించి మాన్యువల్ వర్క్స్ చేయించకూడదు అనేది స్పష్టం చేశారు. అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కూడా గైడెన్స్ ఇచ్చింది. అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా దీని మీద ఉన్నాయి రవిచంద్ర. సేమ్ టైం 2013 ప్రొవిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ సివరేజ్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013 వచ్చింది. ఆ తర్వాత అదే చట్టానికి 2023లో కూడా అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఒకవేళ ఇట్లాంటి ఓపెన్ నాలాలు కనుక ఉంటే కనుక తప్పనిసరిగా డ్రైనేజీలు కానీ ఓపెన్ నాలాలు కానీ తప్పనిసరిగా యంత్రాలనే యూజ్ చేయాలి. అట్లాగే డీసిల్టింగ్ మిషన్స్ వాడాలి. అట్లాగే సెక్షన్ కమ్ జట్టింగ్ యంత్రాలు అంటే క్లీన్ చేసేటువంటి ఇవి ఉండాలి. సేమ్ టైం ఒకవేళ ఒక మిషన్స్ తోటి చేసే పరిస్థితి లేదు, కంపల్సరీ ఎమర్జెన్సీ లేదు, తప్పనిసరి పరిస్థితులలో మనుషులను దించాల్సి కనుక వస్తే కనుక అక్కడ ఏదైతే సేఫ్టీ టీం కూడా ఒకటి ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళని కాపాడేందుకు ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే కనుక సేఫ్టీ టీమ్స్ ఉండాలి. సేమ్ టైం వాళ్ళకు గ్లౌజులు ఇవ్వడము, మాస్కులు ఇవ్వడము, ఆ తలకు హెల్మెట్ ఇవ్వడము, సేమ్ బూట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులని ఓపెన్ నాలాలకి దించే ముందు అక్కడ ఏమైనా విషవాయువుల పరీక్షలు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏమైనా విషవాయువులు వెలువడే అవకాశం ఉందా, అక్కడ ఉందా అనేది ముఖ్యంగా మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ వాటి స్థాయిలను చెక్ చేయాల్సి ఉంటుంది. కార్మికులు అక్కడ దిగి పనిచేసే క్రమంలో అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాయిస్ కెమికల్స్ ఏమైనా వస్తే కనుక ఆక్సిజన్ లెవెల్స్ మనిషికి సరిపోయేంత ఉందా లేదా అనేది కూడా ఇట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటీవల ఆగాపూర్లో చేసినటువంటి ఓపెన్ నాలా పనులలో ఇట్లాంటి జాగ్రత్త చర్యలు అయితే కనిపించకపోవడం విమర్శలకు దారిస్తుంది రవిచంద్ర. అంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో కూడా పూర్తిగా అంటే నిబంధనలు తెలియకుండా అయితే ఐపీఎస్ అధికారి ఉండరు. ఖచ్చితంగా నిబంధన తెలిసిన అధికారి పర్యవేక్షణలో ఇలాంటి అజాగ్రత్తలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఒక ఉన్నతాధికారి చాలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా హైడ్రా చాలా దూకుడుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువులని కబ్జా అయినటువంటి చెరువులను కాపాడి వాటిని బ్యూటిఫికేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ హయ్యర్ అఫీషియల్కి ఎక్కడైనా గ్యాప్ ఉందా లేదా కింది స్థాయి అధికారులు ఏదైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే నాలాలు క్లీన్ చేయాలి, ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ఎజెండా తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ క్లీన్ చేయాలనే ఒత్తిడి కానీ లేదా పై అధికారులు ఏదైనా ఆదేశాలు ఇచ్చారా, వారికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్లు మాత్రం ఆ కార్మికులను ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని
ఒత్తిడి చేయడం, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు ఫీల్డ్ లెవెల్లో ఈ కార్మికులతోటి పనిచేస్తుంటారు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలతోటి. కాబట్టి వాళ్ళు చెప్పిన పరిస్థితులలో ఖచ్చితంగా అందులో దిగి పనిచేయాల్సి వస్తుంది. అదేవిధంగా వీళ్ళకి సేఫ్టీ మెజర్స్ లేకపోవడంతో పాటు ఒకవేళ చేపించిన తర్వాత కూడా యాంటీబయాటిక్ సంబంధించినటువంటి సోప్స్ కానీ అట్లా వాటి లిక్విడ్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటివి కూడా ఇవ్వలేదు అనేది కార్మికుల నుంచి తెలుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా ముఖ్యంగా మనం యంత్రాలను వాడడం, మెషిన్స్తో చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా హైడ్రా లాంటి రిప్యుటేషన్ గవర్నమెంట్ బాడీ ఇట్లాంటి చేయడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది రవిచంద్ర. అంటే హైడ్రా ఇక్కడ ఎక్కడికక్కడ నాలాలని ఆ చెరువులని పూర్తిగా వ్యర్థాలను తొలగిస్తున్నప్పటికీ కూడా ఆ వ్యర్థాలు అక్కడి నుంచి తరలించడానికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ సహకరించట్లేదు అని ఒక ఆరోపణ ఉన్నాయి. ఇప్పటికే నాలాలకు సంబంధించినటువంటి చెత్త పూర్తిగా తీసి అక్కడే వేస్తున్నారు, మళ్ళీ అవే నాలాలో కలిసిపోయే పరిస్థితి, వాటికి ఫెన్సింగ్ కానీ ఏమీ ఏర్పాటు చేయట్లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి? ఓపెన్ నాలాలకు సంబంధించి గతంలో జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉండేది. తర్వాత చెరువులు ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా హైడ్రాకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ చెత్తకు సంబంధించి అనేక ప్రయోగాలు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చేసినప్పటికీ ఇందులో విఫలమైనట్టుగా చెప్పుకోవచ్చు రవిచంద్ర. ముఖ్యంగా నెట్స్ యూజ్ చేసి చెత్త కానీ ప్లాస్టిక్ కానీ వీటిని ఫిల్టర్ చేసి ఓన్లీ వాటర్ ఫ్లో అయ్యే విధంగా కూడా నెట్స్ గతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం ఓపెన్ నాలాలకు సంబంధించి ఒక వాల్ కట్టి దాని మీద ఇనుప జాలీలను కూడా ఏర్పాటు చేశారు. కానీ సేమ్ టైం ఆ ఓపెన్ నాలాలకు సంబంధించి క్లీనింగ్ సంబంధించినటువంటి సమస్యలు కూడా రెగ్యులర్గా ఉత్పన్నమవుతాయి. అట్లాగే ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇంట్లో నిలబడేటువంటి చెదారాన్ని కూడా వాళ్ళు పడేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అదుపులోకి అయితే రానటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలను అవేర్నెస్ చేయడము, అదే సమయంలో ఒక కార్మికులకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం, వారికి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు కనుక తీసుకుంటే కొంత ఫలితాల్లో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది రవిచంద్ర. రమేష్.